వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. సాయినాథ పరబ్రహ్మణ్య నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురువు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలతో పాటు వీరు తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. లగ్నంలో శని భగవంతుడు కుజుడు ఉన్నారనంటే ప్రతి పనిని చాలా మొండిగా వ్యవహరించి మరీ సాధిస్తారు. ఏ పనైనా సరే కార్యసాధకులుగా ప్రస్తుతం గుర్తింపు పొందడానికి చక్కని సమయంగా చెప్పడం జరుగుతుంది. వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచార ఫలితంగా కులదేవతా దర్శనం వీరు చేపట్టిన ప్రతి పనులకు శుభ ఫలితాలను అందిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. దూర ప్రాంత సందర్శనము, విదేశీయాన యోగము, పుణ్యనదీ స్నాన ఫలితం ప్రస్తుతం ఈ యొక్క రాశి వారు పొందబోతున్నారు. ప్రతి పనిని చాలా తెలివిగా వ్యవహరించి మీ యొక్క తెలివితేటలే విజయానికి కారణమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఇది అత్యద్భుతమైన కాలం. ధనస్థానంలో రవి బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. నేత్ర సంబంధమైన సమస్యలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడండి. తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచార ఫలితంగా తోడబుట్టిన వారి యొక్క సలహా మేరకు తీసుకునే ప్రతి ఒక్క ఆలోచన శుభ ఫలితాలను ఇస్తుంది. స్త్రీ మూలక లాభాలు పొందుతారు. విద్యార్థులకు చక్కని విద్యావకాశము, ఉన్నతమైన గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. పోటీ పరీక్షల్లో మంచిగా రాణించేందుకు ఇది అత్యద్భుతమైన సమయం. ఎవరినైతే మంచిగా నమ్ముతారో వారి వైపు నుంచి చెడు ఎదురవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా మసలుకోండి. మీకు సంబంధం లేని విషయాల్లో సంయమనం పాటించడం తప్పనిసరి. ఆరోగ్యరీత్యా కానీ మానసికంగా కానీ తల్లిగారి ఆరోగ్యం విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. కోపతాపాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడము, ప్రత్యేకంగా సోమవారం నాడు నువ్వులతో స్వామివారిని అభిషేకిస్తూ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః మంత్రం మరొకసారి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రంతో ఈశ్వరుణ్ణి నువ్వులతోటి గనక అభిషేకించినట్లయితే మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యము, ఉన్నతమైన విద్య, ఉద్యోగ జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది. కాబట్టి చంద్రునికి ప్రత్యేక దేవతైన పరమేశ్వరుణ్ణి, రాహువుకి ప్రత్యేక దేవతైన దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడము, ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము స్మరణ చేసి వారి యొక్క జీవితానికి సంబంధించిన అంశాలను గనక ప్రారంభించినట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి, లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ముఖ్యమైన పనుల్లో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి.
మీ యొక్క మాటకు చాలా విలువ ఉంటుంది. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు లభించేలా అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి వైపు నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో శని భగవంతుడు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వివాహ జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు, కోర్టు సమస్యలు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కారణం కావచ్చు. వీలైనంత వరకు సంయమనాన్ని పాటించండి. ముఖ్యమైన విషయాల్లో మాత్రమే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అష్టమ స్థానంలో రవిబుధుల సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలియనీయకండి. ప్రత్యేకంగా ఆర్థికంగా మాత్రం విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, చక్కని అవకాశాలు పొందడానికి ఇది మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. క్షేత్ర సందర్శనం చేసే అవకాశం తప్పకుండా కలుగుతుంది. పుణ్యనదీ స్నాన ఫలితము, దైవ కార్యాచరణకు ఇది అత్యుత్తమమైన కాలము. ప్రత్యేకంగా ప్రతి పనిలో కూడా కొంత మానసిక చింతన అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి పనిని ఏ పనిని చేపట్టినా అవుతుందా కాదా, చేద్దామా వద్దా, చేయగలమా లేదా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక సందేహ ధోరణిలో ఉంటారు. మీ యొక్క ఆలోచనను ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తారో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా సూర్యగ్రహానికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ, ప్రతిరోజు సూర్య నమస్కారాదులు ఆచరించడము, బుధగ్రహానికి ప్రతి దేవతగా విష్ణు సహస్రనామ పారాయణ గాని లేదా బుధవారం నాడు గణపతిని గరికతో పూజించిన అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు నాకు ఈ జీవితం అవసరమా అనుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి సందర్భంలో మీరు పాజిటివ్ గా ఆలోచించి మంచి జీవితాన్ని పొందడానికి గనక చేసే ప్రయత్నాలలో ప్రతి పనిలో విజయాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఉంటాయి. ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని పూజిస్తూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే మీరు ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే